నేను ఈ జరుగుతున్న అఖిలపంతాలి ఎలక్షన్ల గురించి కొంచెము మీరు ప్రజలకు ఎలాంటి అభిప్రాయం చెప్పదలుచుకున్నారు అని, రెండవది మీరు నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నారు కాబట్టి మీరు మీ అభిప్రాయం కొంచెం వ్యక్తపరచండి. ప్రథమంగా అఖిల పద్మశాలి కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. రాబోయే ఎలక్షన్ 18/4/2025 రోజు అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో నేను కూడా అధ్యక్షగా నామినేషన్ వేశాను, మరి విత్డ్రా కూడా చేసుకున్నాను. ఎందుకంటే మనలో మనమే అందరము, నీవు నేను అందరం కొట్లాడుకుంటే దాంట్లో ఓట్లు చీలిపోతాయనే ఉద్దేశంతో నేను విత్డ్రా చేసుకున్నాను. విత్డ్రా చేసుకొని ఏదైతే పద్మ వృక్షము అనే ప్యానెల్ ఉంది కదా, ఆ ప్యానెల్కు మద్దతు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వారు గత కొన్ని సంవత్సరాల నుండి ఈ సమాజంలో భలే శంకర్ సేటు ఉన్నప్పటి నుండి సమాజంలో కమిటీలో అందరితో కలిసి పనిచేసిన వ్యక్తులు, అనుభవం ఉన్న వ్యక్తులు కాబట్టి, వీరికి అనుభవం ఉన్నది కాబట్టి, అన్ని రంగాలలో ఆరితేరిన వారు కాబట్టి సమాజానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వారికి మద్దతు ఇవ్వడం. కాబట్టి నేను ప్రజలను కోరుకున్నది ఒక్కటే, మనము విడిపోవద్దు, అందరం కలిసి ఐక్యంగా ఉండి మన సమాజాన్ని కాపాడుకోవాలి. అదే ఉద్దేశంతో ఎవరైతే సమాజానికి మంచి సేవలు అందిస్తారో వారికి మనము ఓటు వేయాలి అనే ఉద్దేశం నాకు కలిగింది. కాబట్టి ఏదైతే పద్మ వృక్షము గుర్తు చెట్టు వృక్షము కాబట్టి మీరందరూ, ఎందుకంటే వారి ఆధ్వర్యంలో 3 సంవత్సరముల కాలంలో మనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఈరోజు కమ్సేకం ఒక 1800 మంది సభ్యులను లైఫ్ మెంబర్గా చేర్చారు. వాళ్ళు మిమ్మల్ని ఆ లైఫ్ మెంబర్గా చేర్చి ఒక ఓటు హక్కు కానీ నిలబడే హక్కు కానీ ఇచ్చారు. అదేవిధంగా కొన్ని ఏరియాలలో, కొన్ని జాగాలలో సమాజ పెద్దలు లేకపోవడం వలన వారిని ఆ స్థలాలలో కొత్త పెద్ద మనుషులను నిర్ణయించి 52 పండుగలను గుర్తించారు, చేశారు. కాబట్టి ఇంతమందిని కొంచెం ప్రత్యేకంగా నేను కోరుకునేది ఒకటే, ఏదైతే లైఫ్ మెంబర్స్గా ఉన్నవారు మరియు అదేవిధంగా ఏదైతే పుడారి తట్పుడారీలు మొత్తం కలిసి లగ్భగ్ ఎంత అంటే ఒక 1800 మంది దగ్గర సభ్యత్వం ఉన్నారు. కాబట్టి వారి అందరినీ కోరుకునేది ఒక్కటే, మీరందరూ విచారం చేయండి, సమాజాన్ని ముందుకు తీసే వ్యక్తులను గెన్నుకోండి. వారు నా ఉద్దేశం ప్రకారము ఏదైతే ఇప్పుడు పద్మ వృక్షం అనే ప్యానెల్ ముందుకు తీసుకునే ఉద్దేశంగా ఉన్నారు కాబట్టి వారందరికీ మీరు సహకరించి ఏదైతే 18వ తారీఖు నాడు మీరు మీ పనులను దయచేసి మీ పనులను కొంచెం పక్కన పెట్టి సమయం తీసుకొని 8 గంటలకు వచ్చి అందరూ ఎలక్షన్లో పాల్గొని చెట్టు వృక్షానికి ఓటు వేయగలరని కోరుకుంటున్నాను. జై హింద్, జై మార్కండే.